హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు డీకోడ్ విత్ ఎస్కే. సో మన లాస్ట్ వీడియోలో మనం ఆల్గరిథం అంటే ఏంటి, ప్రోగ్రామ్ అంటే ఏంటి, ఈ రెండింటికి మధ్య యొక్క డిఫరెన్స్ అనేది దాని గురించి నేర్చుకున్నాం అనమాట. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏంటి అండ్ దాంట్లో డిఫరెంట్ టైప్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఇఫ్ యూ మిస్ ద ఫస్ట్ వీడియో, గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఓకే, సో లెట్స్ see what are the things that we are going to learn in this class. So first we are going to see different types of programming languages. Then ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ గురించి మనం ఎక్స్ప్లోర్ చేద్దాం అనమాట. ఓకే, సో యూజువల్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి డిఫికల్టీ అండ్ యూస్ కేస్ బట్టి టూ టైప్స్ గా డివైడ్ అయ్యి ఉన్నాయి అనమాట. సో దోస్ టైప్స్ ఆర్, ఫస్ట్ వన్ వచ్చేసి హై లెవెల్ లాంగ్వేజ్. సో ఈ లాంగ్వేజ్ లోని, ఈ కేటగిరీలోని లాంగ్వేజెస్ లైక్ పైథాన్, C++, జావా అండ్ సి, ఇలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి వస్తాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి లో లెవెల్ లాంగ్వేజ్. ఓకే, సో లో లెవెల్ లాంగ్వేజ్ వచ్చేసరికి ఏంటంటే ఇది ఇన్ డెప్త్ హార్డ్వేర్ రిలేటెడ్ ప్రోగ్రామింగ్ అనమాట ఇది. సో లో లెవెల్ లాంగ్వేజెస్ లో వచ్చేసి బైనరీ లాంగ్వేజ్ అండ్ అసెంబ్లీ లాంగ్వేజ్. ఓకే, సో హై లెవెల్ లాంగ్వేజ్ అండ్ లో లెవెల్ లాంగ్వేజ్, ఇవి ఆన్ హై లెవెల్ వ్యూ, ఇవి టూ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇప్పుడు ఈ రెండింటిని మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి, లో లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి, అండ్ ఇవి మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం. ఓకే, నా సో లెట్స్ స్టార్ట్ విత్ హై లెవెల్ లాంగ్వేజ్. సో ఫస్ట్, బిఫోర్ అండర్స్టాండింగ్ ఎనీ ఆఫ్ దిస్ కేటగిరీస్, మనకి ముందు ఏం అర్థం కావాలంటే కంప్యూటర్ కి ఏ లాంగ్వేజ్ అర్థమవుతుందని చెప్పి మనకు తెలియాలి. ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ డస్ కంప్యూటర్ అండర్స్టాండ్. ఓకే, సో internally computer can only understand binary language. So binary language is nothing but a language which has digits, zeros and ones. సో మనం ఇన్స్ట్రక్షన్స్ అనేవి కాంబినేషన్స్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్ లో ప్రొవైడ్ చేస్తాం అనమాట బైనరీ లాంగ్వేజ్ లో. సో మీకు ఒకవేళ డౌట్ వచ్చినట్లయితే వై ఓన్లీ బైనరీ లాంగ్వేజ్ అని చెప్పి, వి ఆల్ నో దట్ కంప్యూటర్ ఇస్ అ ఎలక్ట్రానిక్ డివైస్. ఎలక్ట్రానిక్ డివైస్ అంటే ఇట్ వర్క్స్ ఆన్ ఎలక్ట్రిసిటీ. సో కంప్యూటర్ ఇంటర్నల్స్ మొత్తం సర్క్యూట్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ సర్క్యూట్స్ అనేవి ఎట్ ఏ టైం ఆన్ లో అయినా ఉండొచ్చు లేదా ఆఫ్ లో అయినా ఉండొచ్చు అనమాట. సో ఇక్కడ 0 అండ్ 1 అంటే ఏంటంటే 1 మీన్స్ ఇట్ ఈస్ ఆన్, 0 మీన్స్ ఇట్ ఈస్ ఆఫ్. సో దట్స్ వై ఇట్ కెన్ ఓన్లీ అండర్స్టాండ్ వన్స్ అండ్ జీరోస్. సో బై టర్నింగ్ అండ్ ఆన్ అండ్ ఆఫ్ different circuits, compute can perform tasks. Okay, so that's why computer can only understand binary language. సో ఈ బైనరీ లాంగ్వేజ్ లో అనేది కోడ్ రాయడం అనేది చాలా కష్టం అనమాట. సో కోడ్ రాయడం ఎందుకు కష్టం అంటే, జస్ట్ మీరు ఒక సింపుల్ టాస్క్ చేయడం కోసం, లెట్స్ సే ఎడిషన్ ఆఫ్ టూ నెంబర్స్, యూ నీడ్ టు రైట్ పేజెస్ ఆఫ్ ప్రోగ్రామ్. సో 2-3 పేజీల ప్రోగ్రామ్ రాయాల్సి వస్తుంది అనమాట జస్ట్ సింపుల్ టాస్క్ చేయడం కోసం. సో జస్ట్ ఎడిషన్ చేయడానికి 2 పేజీల ప్రోగ్రామ్ రాయాలంటే, అదే మనం యూట్యూబ్ లేదా ఇన్స్టాగ్రామ్ లాంటి అప్లికేషన్ చేయాలంటే ఇంకెన్ని పేజీల ప్రోగ్రాములు రాయాలి. సో నాట్ ఈవెన్ పేజెస్, మనం బుక్ల ప్రోగ్రాములు రాయాలన్నమాట, డిఫరెంట్ డిఫరెంట్ బుక్స్. సో ఇట్స్ వెరీ టైం కన్జ్యూమింగ్. ఎవరు కూర్చొని అంత పెద్ద ప్రోగ్రామ్స్ రాస్తారు? అండ్ వన్ మోర్ థింగ్ ఇస్, మనకి జీరోస్ అండ్ వన్స్ అర్థం కావు. సో ఇంగ్లీష్ అనుకోండి, ఈజీగా మనం రాయొచ్చు, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే చూడొచ్చు, ఈజీగా ఎర్రర్ డిటెక్షన్ అనేది చేయొచ్చు మనకు అర్థమయ్యే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే. జీరోస్ అండ్ వన్స్ లో మనకి ఎర్రర్స్ ఎక్కడ ఉన్నాయి, అసలు ప్రోగ్రామ్ ఎందుకు పనిచేయట్లేదు, ఇలా డీబగింగ్ చేయడానికి మనకి చాలా టైం వేస్ట్ అయ్యిద్ది అనమాట. సో బైనరీ లాంగ్వేజ్ లో ప్రోగ్రామ్ రాయాలనేది ఒక హెడేక్ టాస్క్, చాలా టైం కన్జ్యూమింగ్ అండ్ ఇంపాసిబుల్ టాస్క్ అనమాట బైనరీ లాంగ్వేజ్ లో ప్రోగ్రామ్ రాయడం. కాబట్టి మనం బైనరీ లాంగ్వేజ్ లో ప్రోగ్రామ్ రాయకుండా హై లెవెల్ లాంగ్వేజ్ లైక్ C++, పైథాన్, జావా, ఇవి కొంచెం హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజెస్ అనమాట.
సో హ్యూమన్స్ వీటిని ఈజీగా అర్థం చేసుకోగలరు. ఐ డోంట్ మీన్ ఎవ్రీ హ్యూమన్. సో ఎవరైతే ప్రోగ్రామింగ్ నేర్చుకొని ఉన్నారో సో ఆ ప్రోగ్రామర్స్ అనేవాళ్ళు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ని ఈజీగా అర్థం చేసుకోగలరు లైక్ C++ అండ్ పైథాన్. అండ్ దే కెన్ ఐడెంటిఫై ఎనీ ఎర్రర్స్. ఒకవేళ ప్రోగ్రామ్ పని చేయకపోతే ఆ ప్రోగ్రామ్ ఎందుకు పని చేయట్లేదు, ఏ ఎర్రర్ వస్తుంది, ఇలా వాళ్ళు డీబగ్ చేసి ప్రోగ్రామ్ ని ఫిక్స్ చేయగలరు. ఓకే. సో one advantage of this high level programming languages, it takes few instructions. సో ఇన్స్ట్రక్షన్స్ అంటే ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో మనం మాట్లాడుకున్నాం అనమాట. ఇన్స్ట్రక్షన్ మీన్స్ ఒక పని చేయమని చెప్పడాన్ని ఇన్స్ట్రక్షన్ అంటారు. లైక్ కటింగ్ వెజిటేబుల్, దిస్ ఇస్ అన్ ఇన్స్ట్రక్షన్. యాడింగ్ టూ నంబర్స్, దిస్ ఇస్ అన్ ఇన్స్ట్రక్షన్. సో ప్రోగ్రామ్ అంటే నథింగ్ బట్ ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. సో ఇట్ టేక్స్ ఫ్యూ ఇన్స్ట్రక్షన్స్ టు డూ టాస్క్స్ కంపేర్ టు లో లెవెల్ లాంగ్వేజెస్. సో లో లెవెల్ లాంగ్వేజెస్ అంటే బైనరీ లాంగ్వేజ్ అండ్ అసెంబ్లీ లాంగ్వేజ్. ఓకే. సో ఇది ఫస్ట్ అడ్వాంటేజ్ అనమాట. సెకండ్ అడ్వాంటేజ్ వచ్చేసి హ్యూమన్స్ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ దెమ్ అండ్ డీకోడ్ ద ప్రోగ్రామ్ ఇఫ్ ఎనీ ఎర్రర్ occurs. So this is the second advantage. And it is easy to develop applications using high level languages. Okay. So once we write this high level language, what happens is ఈ high level language అనేది మన కంప్యూటర్ ఆర్ we will be having some special kind of softwares. ఆ సాఫ్ట్వేర్స్ ని మనం కంపైలర్స్ లేదా ఇంటర్ప్రెటర్స్ అంటాం అన్నమాట. ఈ కంపైలర్స్ అండ్ ఇంటర్ప్రెటర్స్ గురించి మనం నెక్స్ట్ క్లాస్ లో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో కంపైలర్స్, ఇంటర్ప్రెటర్స్, ఇవి టూ వచ్చేసి ఒక స్పెషల్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ విచ్ కెన్ కన్వర్ట్ అవర్ హై లెవెల్ లాంగ్వేజ్ టు లో లెవెల్ లాంగ్వేజ్. ఓకే. సో హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి ఇవి లో లెవెల్ లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ చేస్తాయి. ఎందుకు మనం కన్వర్ట్ చేస్తున్నామంటే కంప్యూటర్ కెన్ ఓన్లీ అండర్స్టాండ్ లో లెవెల్ లాంగ్వేజ్. హై లెవెల్ లాంగ్వేజ్ లో ప్రోగ్రామ్ ఎందుకు రాస్తున్నామంటే అది మనకి ఈజీ కాబట్టి హై లెవెల్ లాంగ్వేజ్ లో రాస్తున్నాం. తర్వాత ఒకసారి మనం ఎప్పుడైతే ప్రోగ్రామ్ రాస్తామో అది లో లెవెల్ లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ అవుతుంది. ఆ లోవర్ లెవెల్ లాంగ్వేజ్ అనేది మన కంప్యూటర్ అనేది రన్ చేసేది అనమాట. ఓకే. నెక్స్ట్, సో దిస్ ఈస్ అబౌట్ హై లెవెల్ లాంగ్వేజెస్. హై లెవెల్ లాంగ్వేజెస్ లోకి వచ్చేసి ఎగ్జాంపుల్స్ C++, జావా, ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దట్ యు నో, like the famous programming languages, those comes under high level programming languages. Okay. This is about high level programming languages. Next we will see low level programming languages. So before going there, the use case of this high level programming languages is we will user build applications, like whatever the application that we are using. So it can be Chrome, any game. సో ఈ అన్ని అప్లికేషన్స్ అనేవి మనం హై లెవెల్ లాంగ్వేజ్ వల్లే రాస్తాం అనమాట. ఒకవేళ హై లెవెల్ లాంగ్వేజ్ అనేది లేకపోయి ఉంటే టెక్నాలజీ ఇంత అడ్వాన్స్ ఉండేది కాదనమాట. ఎందుకంటే మన టైం అంతా బైనరీలో కోడ్ రాయడం అండ్ బైనరీలో ఎర్రర్స్ ఎత్తుక్కోవడంలోనే టైం సరిపోయేది. సో హై లెవెల్ లాంగ్వేజెస్ వచ్చాయి కాబట్టి ప్రోగ్రామ్ రాయడం ఈజీ అయ్యింది, డీబగ్ చేయడం ఈజీ అయ్యింది, అండ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయడం కూడా ఈజీ అయ్యింది. సో హై లెవెల్ లాంగ్వేజ్ వల్ల మన టెక్నాలజీ అనేది స్పీడ్ గా డెవలప్ అయింది. సో దట్ ఈస్ హై లెవెల్ లాంగ్వేజ్. నెక్స్ట్ లెట్స్ సీ అబౌట్ లో లెవెల్ లాంగ్వేజెస్. సో లో లెవెల్ లాంగ్వేజెస్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఎక్కువ కంట్రోల్ ఇస్తాయి అనమాట సిస్టమ్ మీద. ఇట్ గివ్స్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ ద సిస్టమ్ ఆర్ డివైస్. సో కంప్లీట్ కంట్రోల్ ఉండడం వల్ల మనం సిస్టమ్ తో ఏ టాస్క్ అయినా చేపించవచ్చు అనమాట. కంపేర్ టు హై లెవెల్ లాంగ్వేజ్, లో లెవెల్ లాంగ్వేజ్ లో మనకి ఎక్కువ కంట్రోల్ ఉండేది. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ బైనరీ లాంగ్వేజ్ అండ్ అసెంబ్లీ లాంగ్వేజ్. సో మోస్ట్లీ ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ వచ్చేసి ఏంటంటే మనం సిపియూస్ ప్రోగ్రామ్ చేయడం కోసం రాస్తాం అనమాట అసెంబ్లీ లాంగ్వేజ్. లైక్ వి యూజ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. సో ఆపరేటింగ్ సిస్టమ్ యూజెస్ దిస్ అసెంబ్లీ లాంగ్వేజ్. సో మన సిపియు అనేది అసెంబ్లీ లాంగ్వేజ్ మాత్రమే అర్థం చేసుకోగలదు. ఓకే. సో అవర్ CPU understands this assembly language and our computer, the hardware, understands this
బైనరీ లాంగ్వేజ్. ఓకే. సో లో లెవెల్ లాంగ్వేజ్‌లో వల్ల మనకి కంప్లీట్ కంట్రోల్ వచ్చింది. సిస్టమ్ యొక్క కంట్రోల్. సో దీని యొక్క డిసడ్వాంటేజెస్ వచ్చేసి ఫస్ట్ ఇట్ టేక్స్ మోర్ ఇన్‌స్ట్రక్షన్స్ టు రైట్ ద ప్రోగ్రామ్. సో ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే లెట్స్ సే మీరేమైనా సరే ఒక లెట్స్ సే ఒక టీనేజర్ లేదా ఒక మిడిల్ ఏజ్ పర్సన్ చేత మీ ఏజ్‌కి సమానంగా ఉన్న పర్సన్ చేత ఏదైనా పని చేపియాలంటే మీరు తనకి జస్ట్ ఒక 5 మినిట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తే చాలు. పని ఎలా చేయాలని చెప్పి. అదే మీరు ఒక చిన్న పిల్లోడి చేత పని చేపియాలనుకోండి, తనకి కూర్చొని మీరు ఒక గంట, 2 గంటలు ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సొచ్చేది. ఎందుకంటే తనకి డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తేనే ఆ చిన్న పిల్లోడు అర్థం చేసుకోగలడు. ఏం చేయాలని చెప్పి. సో లెట్స్ సే మీరేమైనా సరే బయట నుంచి సరుకులు తీసుకురావాలి అని చెప్పి చెప్పాలనుకుంటున్నారు. సో మీ ఫ్రెండ్స్ లేదా మీ సిబ్లింగ్స్ ఎవరైతే మీ ఏజ్‌కి దగ్గరలో ఉన్నారో వాళ్ళకి చెప్పారనుకోండి. సో వాళ్ళేంటి ఈ సో అండ్ సో ఈ సరుకులు తీసుకురావాలంటే వాళ్ళెళ్లి ఆ సరుకులు తీసుకొస్తారు. అదే చిన్న పిల్లోడికి చెప్పారనుకోండి, ఆ షాప్ ఎక్కడుందో చెప్పాలి. అండ్ ఆ షాప్‌కెళ్ళి ఏం అడగాలో చెప్పాలి. ఆ షాప్‌కి ఎంత డబ్బులివ్వాలో చెప్పాలి. ఇలా ప్రతి చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ అనేవి ప్రతీదీ ఆ చిన్న పిల్లోడికి మనం చెప్పాలనమాట. సో ఈ మైన్యూట్ డీటెయిల్స్ చెప్పకపోతే ఏమైద్ది? అక్కడ చిన్న పిల్లోడనేది ఏమైనా ఎర్రర్స్ చేసే ఛాన్స్ ఉందనమాట. సో ప్రతి చిన్న డీటెయిల్ అనేది మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. లేకపోతే ఏంటంటే, ఆ చిన్న పిల్లోడికి సరిగ్గా అర్థం కాదు. సో దట్ ఈస్ వాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ హై లెవెల్ లాంగ్వేజ్ అండ్ లో లెవెల్ లాంగ్వేజ్. సో హై లెవెల్ లాంగ్వేజ్ మనం ఎప్పుడు చూస్ చేసుకోవచ్చు అంటే, మనకి సిస్టమ్ ఎక్కువ కంట్రోల్ మనకు అవసరం లేదు. అప్పుడు మనం హై లెవెల్ లాంగ్వేజ్ యూజ్ చేసుకోవచ్చు. లేదు, నాకు సిస్టమ్ కంట్రోల్ కావాలి, హార్డ్‌వేర్ కంట్రోల్ కావాలి, డీటెయిల్డ్‌గా ప్రోగ్రామ్ రాయాలనుకుంటున్నాం. ఇంటర్నల్ హార్డ్‌వేర్ మీద కంట్రోల్ కావాలంటే యూ కెన్ యూజ్ లో లెవెల్ లాంగ్వేజెస్. బట్ లో లెవెల్ లాంగ్వేజ్‌లో ప్రోగ్రామ్ రాయడం వల్ల కొంచెం చాలా ఎక్కువ ఎక్స్‌పర్టీస్ కావాలనమాట. ఏ ఇన్‌స్ట్రక్షన్ ఎలా వర్క్ చేస్తుంది, ఏంటని చెప్పి తెలుసుకోవడానికి యూ నీడ్ మోర్ ఎక్స్‌పర్టీస్. సో దట్ ఈస్ అబౌట్ లో లెవెల్ లాంగ్వేజ్. సో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఇస్ అసెంబ్లీ లాంగ్వేజ్. సో ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది మనకు సీపీయూస్‌కి అర్థమయ్యిద్ది. ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే లో లెవెల్ లాంగ్వేజ్ వల్ల ఇప్పుడు మీరు అసెంబ్లీ లాంగ్వేజ్‌లో లెట్స్ సే మనకి ఆల్రెడీ you might know that we have different types of CPUs like Intel, AMD, MacBook అయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ చిప్స్ ఉంటాయన్నమాట. సో ఇలా డిఫరెంట్ సిపియూస్ ఉన్నప్పుడు ప్రతి సిపియూకి లేదా ప్రతి కంప్యూటర్‌కి డిఫరెంట్ లో లెవెల్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయన్నమాట. సో ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది దాంట్లో ఇన్‌స్ట్రక్షన్స్ డివైస్ బట్టి చేంజ్ అవుతా ఉంటాయి. సో ఇప్పుడు మీరు ఒక డివైస్‌కి రాసిన ప్రోగ్రామ్ అనేది మిగతా డివైసెస్‌లో పనిచేయదన్నమాట. అది లో లెవెల్ లాంగ్వేజ్‌లో ఉన్న డిసడ్వాంటేజ్. అదే మీరు ఒక పైథాన్ కోడ్ రాయండి. పైథాన్ కోడ్ రాసి ఏ సిస్టమ్‌లో అయినా సరే మీరు రన్ చేయొచ్చు. హై లెవెల్ లాంగ్వేజ్‌లో రాసిన కోడ్ అనేది మీరు ఒకవేళ సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ చేసుకుంటే ఏ డివైస్‌లో అయినా సరే రన్ చేయొచ్చు. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం హై లెవెల్ లాంగ్వేజ్‌లో రాసిన కోడ్ అనేది లో లెవెల్ లాంగ్వేజ్‌లోకి ట్రాన్స్‌లేట్ అయ్యిద్దనమాట. బై సమ్ సాఫ్ట్‌వేర్స్ లైక్ ఇంటర్ప్రెటర్ అండ్ కంపైలర్. సో నెక్స్ట్ క్లాస్‌లో మనం ఇంటర్ప్రెటర్ అంటే ఏంటి? కంపైలర్ అంటే ఏంటి? ఇవి 2 ఎలా పనిచేస్తాయో చూద్దాం. ఓకే. So this is about high level language and low level language. So let's meet in the next video. Bye.